గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కందిపప్పుతో మసాలా కర్రీ చేస్తున్నా. దానికోసం 4 టమోటో, కరివేపాకు, కందిపప్పు ఒక గంట ముందు నానేసి పెట్టుకున్నాను. ఇలాగా బాగా మంచిగా నానాలి. ఇది అల్లం వెల్లుల్లి దంచుకున్నాను. ఇంకా కారం, ఉప్పు అది వండేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు వంట రెడీ చేస్తున్నా. నూనె వేసుకున్నా. నూనె వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, అలాగే 3 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు టమోటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతోంది కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. టమాటో కొంచెం మెత్తబడింది. ఇప్పుడు ఇందులో ఒక సగం స్పూన్ కారం వేసి కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను కదా, దాన్ని కూడా వేసుకోవాలి. మనకు కావాలంటే ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకోకూడదు, త్వరగా పాడైపోతుంది కూర. ఒక 5 మినిట్స్ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయింది, మంచిగా ఫ్రై అయింది. నూనె చూసారా ఎలా తేలిందో. ఇప్పుడు నీళ్ళతో సహా ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్నాక కొద్దిగా బెల్లము, టమాటో కొంచెం పులుపుగా ఉన్నాయి, అందుకోసం బెల్లం యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పప్పు కొంచెం మెత్తబడేంత వరకు ఉడకడానికి వదిలేయాలి. వంకాయ కానీ సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు, ఇందులో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి నేను అవి వేయట్లేదు, ఓన్లీ టమాటోతో చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఉడకడానికి పెట్టేస్తున్నా. ఉడుకుతూ ఉందండి. ఎంత బాగుందంటే స్మెల్, మటన్ చేస్తున్నామేమో అనేంత చక్కగా ఉంది. వాసన అయితే అదిరిపోయింది. పప్పు ఇంకొద్దిగా ఉడకాలి. ఇంకొంచెం ఉడికి ఈ గ్రేవీ చిక్కబడాలి. ఇంత పల్చగా ఉండకూడదు, రైస్లో బాగోదు. చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఈ కర్రీ కాంబినేషన్ వచ్చేసి బజ్జీ సూపర్గా ఉంటుంది, మిరపకాయ బజ్జీలు. అందుకోసం చేద్దామనేసి శనగపిండి తీసుకున్నా, కొంచెం ఉప్పు, అలాగే సోడా పొడి, వంట సోడా కొద్దిగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు మన కూర అయిపోగానే బజ్జీ వేసేసుకోవచ్చు. కొద్దిగా వాము వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేస్తా. ఇలా కలుపుకున్నా, అలా ఉండాలి. నాకు గారెలు వేయడం రాదు, కానీ మిరపకాయ బజ్జీలు అలాగే ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటాయండి. నేను చాలా చక్కగా వేస్తాను. మా నాన్నకు భలే ఇష్టం నేను వేసే ఉల్లిపాయ పకోడీ అంటే. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి, తర్వాత మిరపకాయ బజ్జీలు వేసేస్తాను. మా బాబుకి ఈ స్మెల్కి ఆకలేసేసింది, వచ్చి కూర్చునేసాడు. తింటాను పెట్టమని టేస్ట్ చూస్తాడంట ఆయన. హాయ్ ಹೇಳು నాన్న. హాయ్. ಹೆಂಗೈತಮ್ಮ? ಸೂಪರ್ ಐತಾ? అమ్మ తినసలా? ఓకే. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కరెక్ట్ క్వాంటిటీ వేసాను. చాలా చాలా బాగుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే ఏ మసాలా వేసుకోలే, అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికిన వెంటనే ఇందులో కొత్తిమీర వేసి దించేసుకోవాలి. ఇది పప్పు కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, బాగుంటుంది. కర్రీ అయిపోయిందండి, ఆఫ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది, చపాతీలో ఇంకా అద్దిరిపోతుంది. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నా ఆల్రెడీ. మా అబ్బాయికి అన్నం పెట్టాలి, టైం అయిపోయింది. రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. మిర్చి వేసేస్తే అన్నం తినేసి నిద్రపోతాడు. ಮಮ್ಮು ತಿಂದು ಪಚಂತಿಯಾ? ಬಜ್ಜಿ ಹಾಕ್ಬೇಕಾ?
ಏನೇನು ಬೇಕಮ್ಮ ನಿಂಗೆ? బజ్జీ బెక్క. ఓకే, మిర్చి పెద్ద సైజే తీసుకున్నాను. ఇప్పుడు వేసుకుందాం బజ్జీలు. బజ్జీ వేసేటప్పుడు పిండిని ఇలాగా మంచిగా బీట్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి బజ్జీలు. నూనె వేడెక్కిందండి. బజ్జీ చూసారా నేను ఎంత పెద్దగా వేసాను. మిర్చి మాత్రం చాలా బాగా వేస్తా. ಒಂದು ನಿಮಿಷ ಆಗಲಿ మమ్ము బజ్జీ పోయాయండి. చక్కగా తీసేస్తున్నా. బజ్జీ ఇలాగా పెద్దగా పొంగాలి అనుకుంటే మనం పిండి కలుపుకుంటాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పక్కన పెట్టేసి వేసే ముందు చాలాసేపు పిండిని బీట్ చేసుకోవాలి. బీట్ చేస్తేనే ఇలాగ వస్తాయి, లేకపోతే ఇలా రావు బజ్జీ. నేను చాలా మంది వేసినప్పుడు చూశాను. చూసారా ఎంత పెద్దగా క్రిస్పీగా వచ్చాయి బజ్జీలు. ఇంకో వాయి కూడా వేసేసాను. ఇంకా లేదు. కర్రీ రెడీ అయిపోయిందండి. మా అబ్బాయికి అన్నం పెట్టేస్తున్నా. చూసారు కదా, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.